హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండుమిర్చి టమాటా పచ్చడి. పండుమిర్చి టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కిలో పండుమిరపకాయలకి అరకిలో టమాటాలు తీసుకోవాలి, 50 గ్రాముల చింతపండు, 50 గ్రాముల క్రిస్టల్ ఉప్పు తీసుకోవాలి, పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటా ముక్కలు, చింతపండు వేసుకొని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. టమాటాలు, చింతపండు అడుగంటకుండా నెమ్మదిగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. టమాటా, చింతపండు బాగా ఉడికిన తర్వాత ఉడికించిన టమాటా మిశ్రమాన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం మరొక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, 3 స్పూన్స్ తాలింపు దినుసులు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. ఈ పోపు మొత్తం కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, తాలింపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం మనం పండుమిరపకాయలు, టమాటాలని మిక్సీ వేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు ముందుగా గ్రైండ్ చేయటం వల్ల పచ్చడి మొత్తానికి ఈవెన్గా పడుతుంది. ఉప్పు మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత కట్ చేసిన పండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. పండుమిరపకాయలు కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. మనం ఉడికించి చల్లార్చుకున్న చింతపండు, టమాటా మిశ్రమాన్ని జార్లో వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని పచ్చడి మొత్తాన్ని బౌల్లోకి వేసుకోవాలి. మనం ముందుగా వేసిన తాలింపు చల్లారిపోయిన తర్వాత పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే, మన పండుమిర్చి టమాటా పచ్చడి రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.